అందరికీ స్వాగతం అండి. ముందుగా నేను చెప్తున్న ఈ మాటలకి పాత సినిమా క్లిప్స్ పెడుతున్నానండి. నాకెందుకో అలా పెట్టాలనిపించింది. హాయిగా అవి చూస్తూ నా మాటలు వింటారని. ఇంక కబుర్లలోకి పెడితే కథ వీడియోతో ఆదివారం నాడు పెట్టాల్సిన వీడియో పెట్టలేకపోయానండి. ఫంక్షన్స్ రావడం, అలాగే వాటితో విషాదకరమైన వార్తలు కూడా వినాల్సి రావడం, అటు ఇటు అటెండ్ అవ్వాల్సి రావడం, కొంత అనారోగ్యం వీటన్నిటితో ఇవాళ మళ్ళీ మీతో కబుర్లు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అని చెప్పారండి ఎవరో కవిగారు. కానీ దానిలో ఎంత నిజం ఉందోనండి. ఏదైనా విషాదకరమైన వార్తలు విన్నప్పుడు మాత్రమే ఇలాంటివి గుర్తొస్తాయి వైరాగ్యంగా. ఈ రోజుల్లో మరీ అది నిజమైపోతోంది. ఏదో చిన్నపాటి అనారోగ్యం చేయడం, అది సకాలంలో గుర్తించే లోపలే వైద్య సహాయం అందుతున్నా నిమిషాల మీద వెళ్ళిపోవడం, చిన్న వయసు వారైనా సరే ఒక్కోసారి వింటూ ఉంటాం ఇలాంటివి. ఎందుకు చెప్తున్నానంటే రోజులు మారిపోయాయి. మనుష్యుల్లో శక్తి అంతంత మాత్రంగా ఉంటోంది. దానికి అనేక కారణాలు. కాబట్టి ఏమాత్రం అనారోగ్యాలు వచ్చినా వెంటనే వైద్య సహాయం పొందండి. అశ్రద్ధ చేయకండి. ఆరోగ్యం విషయంలో కేర్గా ఉండండి. ఇకపోతే ఈరోజు కొంచెం మన సోషల్ మీడియా గురించి మాట్లాడాలనిపించిందండి. మన యూట్యూబర్స్ అదేనండి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారేమో, తర్వాత ఛానల్స్, వాటి గురించి కొద్దిగా మాట్లాడాలనిపించింది. మనం యూట్యూబ్ తెరిస్తే అనేక రకాలైన ఛానల్స్ చూస్తూ ఉంటాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేది చిత్రం. అలాగే దాన్నే కదులుతూ చూపించేది చలనచిత్రం, అంటే సినిమా. చిత్రం, చలనచిత్రం కంటే కూడా మన సోషల్ మీడియా చిత్ర విచిత్రంగా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, అన్నీ తమకే తెలిసినట్టు, ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే దాని చుట్టూ చిలవలు పలవలు అల్లేసి వండి వార్చేస్తూ ఉంటుంది. ఇందులో ఒక్క పిసరు నిజం ఉంటే ఒక టన్ అబద్ధాలుంటాయి. ఎవరి జీవితం గురించైనా సరే వాళ్ళకే తెలిసినట్టు, వాళ్ళు చూసినట్టు రకరకాలుగా మాట్లాడేసి తమరు పాపులర్ అవ్వడం కోసం, యూజ్ చేసుకోవడం కోసం ఏదైనా చేసేయగలుగుతోంది ఈ సోషల్ మీడియా, ఈ ఛానల్స్. ఈ మధ్య అంటే ఒక 2-3 రోజుల క్రితం ఒక వీడియో చూశాను. అందులో ఒక పెద్దావిడ చాలా బాధపడుతూ ఆవిడ జీవితంలో జరిగిన ఏవో విషయాలు 1-2 వీడియోస్ చేశారావిడ. దాన్ని పట్టుకుని మన సోషల్ మీడియా రకరకాలుగా వండి వార్చేసింది. దాని గురించి ఆవిడ బాధపడుతూ ఒక వీడియో పెట్టారు. అది చూశాక నాకు ఈ 4 మాటలు చెప్పాలనిపించిందండి. ఇది చాలా దౌర్భాగ్యం. మన ఆలోచనలు, మన జీవితం, మన సంస్కారం దీన్ని బట్టే ఉంటాయా ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎదుటి వాళ్ళ జీవితాన్ని ఎవరం జడ్జి చేయలేమండి. ఆ మాటకొస్తే మన జీవితాన్ని, అందులో జరిగే సంఘటనల్ని కూడా మనం జడ్జి చేయలేని పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి. అలాంటిది కొంతమంది, అందరూ కాకపోవచ్చు, గురివిందల్లాంటి జనం ఎదుటి జీవితాల్లో ఏం జరుగుతుందా, ఛానల్స్ ఉంటే దాంట్లో మాట్లాడి దాంట్లో పెట్టేసి సొమ్ము చేసుకుందామా, లేకపోతే నోటి ద్వారా ఇరుగు పొరుగుతో ప్రచారం చేద్దామా, ఇలా ఉంటుంది కొంతమంది జనం యొక్క ధోరణి. హాయిగా హాస్యస్ఫోరకమైనవి చేయండి, కథలు చెప్పండి, తమాషా సంఘటనలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి, మీకు ఇంకా టాలెంట్ ఉంటే యాక్ట్ చేసి చూపించండి, డ్యాన్స్ చేసి చూపించండి, పాడి వినిపించండి. ఇలా ఎన్నో ఉండగా నెగటివ్గా జీవితాల గురించి ప్రచారం చేయడం, ట్రోల్స్ చేయడం, బీభత్సమైన థంబ్నెయిల్స్ పెట్టేసి పనికిరాని విషయాలు చెప్పి సొమ్ము చేసుకోవడం. నాకు నిమిషాల కొద్దీ వీడియోస్ చేసి కబుర్లు చెప్పి జనాన్ని విసిగించాలని అనిపించదండి. 5-6 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడి బోర్ కొట్టాలని అనిపించదు. కాబట్టి ప్రస్తుతం ఈ విషయాన్ని ఇంతటితో ముగించుకుని, ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలా వద్దా అనే మీమాంసతో ఉన్నాను.
నా ఆలోచన ఒక రూపానికొస్తే, ఈ సోషల్ మీడియాలో కొంతమంది చేసే అరాచకమైన విమర్శల్ని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మరింక సెలవా?